నమస్కారం. ఈరోజు బంగారం వెండి రేట్లు పరిశీలిస్తే వెండి మరలా పడింది. 5 రూపాయలు పడింది కేజీకి. 2,60,000 వచ్చేసింది. అసలు ఎంత దారుణంగా ఎందుకు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈటీఎఫ్లో పెట్టిన అమౌంట్ ఉందా అలాగే ఉంచా. సరే చూద్దాం. బంగారం నిన్న ఈవినింగ్ ఎంత అయితే ఉందో అంతే ఉంది. 1,54,200 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 1,41,350. దెన్ 18 క్యారెట్ గోల్డ్ 1,15,650. అండ్ వెండి వచ్చేసి 5 రూపాయలు తగ్గింది కదా, 2,60,000 రూపాయలుగా ఉంది. ఇక ప్లాటినం ఇది పెరిగిందండి, 790 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు వచ్చేసి ప్లాటినం 59,420 రూపాయలుగా ఉంది. సో నిన్న నాకు ఎవరు మెసేజ్ ఏదో పెట్టినట్టున్నారు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి నేను ఇస్తే ఆ నెంబరు నార్మల్ పర్సనల్ మెసేజ్లు అవన్నీ కూడా పెడుతూనే ఉన్నారు. కొంతమంది ఏమో పర్సనల్ చెప్పి ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది ఏమో నార్మల్గా అడుగుతున్నారు. ప్లీజ్, ఇన్సూరెన్స్ పర్పస్ పెట్టిన నెంబర్ అది. ఫుల్ బిజీగా ఉంటాను అండ్ డే టైమ్ సమ్టైమ్ టెక్నికల్ టీం ఉంటారు, ఉండలేనప్పుడు నేనే చూసుకుంటూ ఉండాలి. పర్సనల్ మెసేజ్లు వద్దు ప్లీజ్, ఓకేనా? ఆ ఇన్సూరెన్స్ కూడా ఫ్యామిలీకి అది ఒక అదనపు బలం అవుతుంది. అందుకే చెప్పాను, టర్మ్ కానీ లైఫ్ కానీ ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒకటి. ఓకే, ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఇన్సూరెన్స్ ఉంటే అది మీకు ఒక రకమైన బలం, ధైర్యం. నన్ను నమ్మండి. ఓకే, వెనకాల అటాచ్ చేస్తాను కదా, దానికి నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే, నేనే మీకు రిప్లై అన్నది ఇస్తాను. సో బంగారం వెండి రేట్లు ఎట్లా ఉన్నాయి అండ్ అసలు విషయం, బంగారం వచ్చేసి ఇంకా పడిద్దని కొంతమంది అడుగున్నారు. బంగారం విషయంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటున్నాయి, మరీ హెవీగా అయితే పడదు. వెండి విషయంలో భారీగా పడిద్దని నేత అనుకోను. 260 ఈ 4 కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా 3 లక్షల రూపాయలకైతే ఇంకో వారంలో వెళితే నేత అనుకుంటూ ఉన్నా. నమ్మకం అయితే ఉంది. 3.5 లక్షలు అయితే ఇంకో నెల 2 నెలలు వెళ్ళినా ఆశ్చర్యం అయితే లేదు. వెండి ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు లాస్ట్కి అయితే అమ్ముకోవద్దు, ఉంచుకోండి.